ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, మరి 2025వ సంవత్సరం అంతా చక్కగా గడిచింది. 2026వ సంవత్సరంలో ప్రవేశించాం. మరి ఈరోజు 2026వ సంవత్సరం చక్కని మన జీవితాల్లో ఒక ఫ్రూట్ఫుల్గా ఉండాలంటే, ఒక విజయవంతమైన సక్సెస్ఫుల్ ఇయర్గా ఉండాలంటే ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది కొద్ది నిమిషాలు మనం మాట్లాడుకుందాం. ఓకేనా? మరి చూసారు కదా, అంత క్రొత్త సంవత్సరం అయిన క్రొత్త వాతావరణం, అదేవిధంగా మరి చక్కని బొకేస్, ఇవన్నీ నేచురల్ ఫ్లవర్స్ అండి. ఇవన్నీ ఈరోజు మాకు గిఫ్ట్ ఆర్టికల్స్ గిఫ్ట్ వచ్చినవి ఇవి. మరి ఫ్రెండ్స్, ఈరోజు మనం వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, మీకు నచ్చితే మన ఛానల్ సాహితీ కళాయాత్ర ఫెస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఎందుకంటే మన ఛానల్లో ఎన్నో మంచి విషయాలు డిస్కస్ చేసుకుంటున్నాం. అయితే డియర్ ఫ్రెండ్స్, మరి ఈరోజు మనము ఒక చిన్న ఆలోచన చేద్దాం. 2025వ సంవత్సరం మన జీవితంలో ఎలా గడిచింది? మన జీవితంలో సమయం అన్నిటికంటే విలువైంది. సమయం కంటే విలువైంది అంటూ మనిషికి ఏదీ లేదు. ఎందుకంటే ఏదైనా తిరిగి వస్తుందేమో కానీ కాలం మాత్రం గతించిన కాలం మాత్రం ఎప్పటికీ కూడా వెనక్కి రాదు. కాబట్టి ఒక సంవత్సరం మన మీద నుంచి గడిచిపోయిందంటే అది ఎలా గడిచింది, ఏంటి, అసలు ఇది మన జీవితాల్లో ఏమైనా సాధించామా, ఈ 365 రోజులు సంవత్సర కాలంలో మనం సాధించింది ఏమిటి అనేది ఒక కొద్దిపాటి మనము ఆలోచన చేసుకోవాలి. ఎవరికి వాళ్ళం ఆలోచన చేసుకోవాలి. అదేవిధంగా మరి గతాన్ని వెనక్కి తేలేము, ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే దాన్ని బట్టి ప్రస్తుతాన్ని ప్లాన్ చేసుకోవచ్చు. గతంలో చెందినటువంటి వైఫల్యాలని అలాగే జయాపజయాల్ని మనం బేరీజ్ వేసుకుంటూ ఇప్పుడు ప్రస్తుతాన్ని ప్లాన్ చేసుకోవడానికి అది చాలా అవసరం, గతాన్ని గుర్తు చేసుకోవడం. అయితే గతంలో కొంతమంది ఏం చేస్తారంటే, గతంలో జరిగినటువంటి ఏవైతే చిన్న చిన్న మిస్టేక్స్, పొరపాట్లు, తప్పులు ఇలాంటివి ఉంటాయో, అయ్యో నేను ఇలా చేయకుండా ఉంటే బాగుండేది, ఇలా ఎందుకు చేశాను, ఇలా చేయడం వల్ల నాకు ఇంత నష్టపోయాను, ఇలా చేయడం వల్ల నాకు ఈ కష్టాలన్నీ ఎదురయ్యాయి, ఇలాంటి ఆలోచనలతో అలా కృంగిపోతూ ఉంటారు. అది సరికాదండి, అది సరికాదు. గతం మనకి పాఠాలు నేర్పుతుంది. గతం మనకు ఒక మంచి గురువు. గతాన్ని మించిన గురువు ఎవరు లేరు. ఆ గతం నేర్పిన పాఠాలు మన జీవితాన్ని మరింత సక్సెస్ఫుల్గా ముందుకు నడిపించాలి. 2025వ సంవత్సరంలో మనం ఒకవేళ ఏవైనా తప్పులు, పొరపాట్లు తెలుసు కానీ తెలియక కానీ చేసి ఉంటే, మన జీవితంలో జరిగిపోయి ఉంటే, వాటిని రెక్టిఫై చేసుకుంటూ ఆ తప్పులను సరిదిద్దుకుంటూ మనము ఈ సంవత్సరం 2026వ సంవత్సరం సక్సెస్ఫుల్గా ముందుకి వెళ్దాం. డియర్ ఫ్రెండ్స్, మరి ఈరోజు ఈ 2026వ సంవత్సరం సక్సెస్ఫుల్గా గడవాలంటే మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే విషయాలు గమనిద్దాం. ఏం చేయాలంటే మొట్టమొదటిది, ఒక మనిషి ఉనికి అంటూ ఎగ్జిస్టెన్స్, ఒక మనిషికి ఎగ్జిస్టెన్స్ అంటూ ఉంది అంటే అది వారి శరీరం. మన శరీరమే మన ఎగ్జిస్టెన్స్. మన శరీరం లేకపోతే మన ఎగ్జిస్టెన్స్ లేనట్టే. కాబట్టి దేవుడు ఇచ్చిన వరాలన్నిటిలో శరీరం పెద్ద వరం అని నేను అనుకుంటాను. కాబట్టి మన శరీరాన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకుందాం. ఈ సంవత్సరం ఆరోగ్యం కాపాడుకుందాం. మన హెల్త్ పట్ల మనం కొంచెం శ్రద్ధ వహిద్దాం. మన ఆరోగ్యం పట్ల మనం ఫోకస్ చేద్దాం. అలాగే మరి చాలామంది సమయాన్ని వేస్ట్ చేసుకుంటూ అటు ఇటు ఏదేదోగా సమయాన్ని గడిపేస్తారు తప్ప వారి ఆరోగ్యం గురించి వారు శ్రద్ధ తీసుకోవాలి. ఎందుకంటే అనారోగ్యం, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. ముందు జాగ్రత్త మందు కన్నా మంచిది. కాబట్టి మనము మంచి అనేది తెలుసుకోవాలి, ఆ ప్రివెన్షన్ తెలుసుకొని దాని ప్రకారం ఫాలో అవ్వాలి.
ఒకవేళ ఏదైనా ఇంకా మన శరీరంలో బలహీనతలు రుగ్మతలు ఏమైనా ఉంటే తప్పనిసరిగా మెడికల్ ఎయిడ్ తీసుకోవాలి, వైద్య సదుపాయం తీసుకోవాలి. మరి ఈ విధంగా మొట్టమొదటిది ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. అంతకుముందు ఆరోగ్యం కంటే ముందు ముఖ్యమైనది ఒకటి ఉందండి. మన సైకాలజిస్టులు ఏం చెప్పారంటే ఏ సౌండ్ బా ఏ సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ అన్నారు. ఒక సౌండ్ మైండ్ ఒక సౌండ్ బాడీలో ఉంటుంది. అలాగే బాడీ ఈజ్ ఇన్ మైండ్ అని కూడా చెప్పారు. బాడీ ఈజ్ ఇన్ మైండ్. మన శరీరము బాడీ ఈజ్ ఇన్ మైండ్. మన శరీరం అంతా మన మెదడు నియంత్రణలోనే ఉంటుంది. శరీరము అనగా మరి మన మెదడును కాపాడుకోవడమే అన్న మీనింగ్లో చెప్పారనమాట. నిజమే కదా. ఒక మనిషికి శరీరం అంతా బాగా ఉన్నప్పటికీ బ్రెయిన్ అస్తవ్యస్తంగా అయిపోయినట్లయితే, బ్రెయిన్ పనిచేయకపోయినట్లయితే వారు దేనికి కూడా ఇంక పనికి రాకుండా పిచ్చివారిగా అయిపోతారు. వాళ్ళ కాళ్ళు శక్తివంతమైన, వాళ్ళ చేతులు శక్తివంతమైన, వాళ్ళ దేహం దారుఢ్యం కలిగి ఉన్న వారు ఎందుకో కూడా పనికిరాని వారిగా అయిపోతారు. కాబట్టి నేను చెప్పిన శారీరక ఆరోగ్యం కంటే మానసిక ఆరోగ్యం ఇంకా మొదటి మెట్టు మీద ఉంది. దాన్నే మనశ్శాంతి అనొచ్చు, పీస్ ఆఫ్ మైండ్ అనొచ్చు. కాబట్టి లేనిపోయిన విషయాల్లో తలదోర్చకుండా మనపై మనం ఫోకస్ చేసుకుంటూ, ఇలా అంటే కొంతమంది సెల్ఫిష్గా ఉండమంటారా అంటారేమో. సెల్ఫిష్గా ఉండమని నేను అంటలేదు. ఎవరికైనా సహాయం చేద్దాం. ఆ యొక్క పరిస్థితిలో ఉన్న వాళ్ళకి మనం తప్పనిసరిగా సహాయం చేద్దాం. మనల్ని ఎవరైనా సహాయం కోరి వచ్చిన వాళ్ళకి సహాయం చేద్దాం. అంతేగాని ప్రతిదానికి లేనిపోయిన వాటికి మనం సలహాలు ఇచ్చేసి, ఎవరో ఏదో చిన్న సఫర్ అవుతుంటారు, మనం లేనిపోయిన సలహాలు మనకు తెలిసినవన్నీ ఇచ్చేస్తుంటాం. వాళ్ళు అడిగారా మనల్ని? ఎందుకండి? వాళ్ళు స్వీకరిస్తే పర్వాలేదు. వాళ్ళు ఏమన్నా ఒక మాట అంటే మనం తర్వాత బాధపడతాం. చిచి అనవసరంగా వీటితో ఇలా మాట్లాడి అనవసరంగా మనశ్శాంతి కోల్పోయినని తర్వాత మళ్ళీ మనం బాధపడతాం. అలాంటివి లేకుండా మనశ్శాంతి పీస్ ఆఫ్ మైండ్ కావాలంటే, పీస్ ఆఫ్ మైండ్కి మొట్టమొదటి ఆయుధం ఏంటి తెలుసండి? మౌనం, సైలెన్స్. ఈ సైలెన్స్ అనేది ప్రాక్టీస్ చేయడం మహానుభావులు మహాత్ములు ఎప్పుడో చేశారు. మనం ఈరోజు పుట్టాం, ఇప్పుడు ఈ యుగంలో మనం జీవిస్తున్నాం. కానీ మనకంటే గత తరాలు గతించిన పోయిన కాలంలో మహర్షులు మహానుభావులు మహాత్ములు వీరందరూ కూడా మౌనాన్ని ప్రాక్టీస్ చేసి సాధించారు. తద్వారా వాళ్ళు ఎంతో మనశ్శాంతిని పొందారు. కాబట్టి మనం పీస్ ఆఫ్ మైండ్ ఉండాలంటే మౌనంగా ఉండాలి. అది ప్రతిదానికని కాదు. ఎవ్రీ రూల్ హ్యాడ్ సమ్ ఎక్సెప్షన్స్. నేను మౌనంగా ఉండమన్నానని ఇంకా కంప్లీట్గా మౌనంగా ఉండడం కాదు. అలా అర్థం చేసుకోకూడదు. ఎవ్రీ రూల్ హ్యాడ్ సమ్ ఎక్సెప్షన్స్. ప్రతి నియమానికి కొన్ని మినహాయింపులు ఉంటాయి. మనం చెప్పుకుంటున్నామంటే అది 100% కాదు. అది కొంతవరకే, కొంత శాతం మాత్రమే. ఎక్కువ జరిగేది చెప్పుకుంటాం. ఎక్కువ శాతం ఏం జరుగుతుందో దాన్ని మనం డిస్కస్ చేసుకుంటాం. కాబట్టి కొన్ని పరిస్థితుల్లో అనవసరమైన చోట మనం మాట్లాడకుండా ఉంటే సరిపోద్ది అనమాట. అదే మౌనం. అవసరమైన మేరకు మాత్రమే మనం మాట్లాడాలి. మరి మనకు తెలుసు కదా, గాంధీ మహాత్ముడు వీళ్ళందరూ కూడా మౌనాన్ని ఎంతగానో ప్రాక్టీస్ చేశారు. రమణ మహర్షి గారు వీళ్ళందరూ కూడా మౌనాన్ని ప్రాక్టీస్ చేసిన వారే. తద్వారా వాళ్ళు ఎంతో మానసిక శాంతిని, పీస్ ఆఫ్ మైండ్ని సాధన చేసి సాధించుకున్నారు. కాబట్టి మొట్టమొదట ఏంటంటే మన లిమిట్స్లో మనం ఉందాం, మనశ్శాంతిగా ఉందాం, లేనిపోయిన వాటిలో తలదోర్చొద్దు. తర్వాత అంటే ఒకటి మానసిక విశ్రాంతి, రెండవది శారీరక ఆరోగ్యము, మూడవది ఏంటంటే మన కెరీర్పై ఫోకస్ పెడదాం. మన కెరీర్, ఒకవేళ మీరు చదువుకుంటున్నారా, చదువుపై దృష్టి పెట్టండి. ఒకవేళ మీరు ఉద్యోగం చేస్తున్నారా, మీ జాబ్పై మీరు దృష్టి పెట్టండి. ఒకవేళ మీరు ఏదైనా ఒక వర్క్ లేదా ఏదైనా ఒక బిజినెస్ ఇలాంటివి ఏమైనా చేస్తున్నారా, మీ పని మీద మీరు ఫోకస్ పెట్టండి. ఇతరులని మనము విమర్శించడంలో,
ఇతరులని చూసి ద్వేషించడంలో, ఇతరులను చూసి అసూయ పడడంలో మనం మన సమయం పెట్టామంటే చాలా చాలా లాస్ అయిపోతాం. ఎందుకంటే అది పూర్తిగా వ్యర్థమైన ప్రక్రియ. అవన్నీ కూడా ఇతరులని చూసి మనం సంతోషించినా లేదా దుఃఖపడినా సాధించేది ఏముండదు. జీరో. మన సమయం పాడు తప్ప ఏమీ ఉండదు. సమయాన్ని కోల్పోతాం. అలాగే శరీరంలో కొన్ని బ్యా కార్సినోజాల్స్ లాంటి కొన్ని బ్యాడ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. కాబట్టి మరి మనం ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటే మన మైండ్ చక్కని ఆక్సిటోసిన్, ఇంకా సెరటోనిన్ ఇలాంటి హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ప్రకృతిలో మమేకం అవ్వండి, ప్రకృతికి అనుసంధానం అవ్వండి, చక్కగా ప్రకృతిలో ఒక భాగంగా జీవించుదాం. ఈ విధంగా ఈ నూతన సంవత్సరంలో మనం మానసిక శాంతి, అదేవిధంగా శారీరక ఆరోగ్యం, 3 కెరీర్ పట్ల మనం ఫోకస్ పెడదాం. ఒకవేళ మీరు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్కి మీరు ప్రిపేర్ అవుతున్నారా, 100% దాని మీద ఫోకస్ పెట్టండి. సమయాన్ని పాడు చేయకండి. అలాగే మీ సర్వశక్తులు దాని మీద వడ్డీ పోరాడండి. తప్పనిసరిగా విజయం మీది మీకు సొంతం అవుతుంది. మీరు అనుకున్నది మీరు ఖచ్చితంగా సాధిస్తారు. ఈ సంవత్సరంలో ఈ విధంగా మీరు ఏమైతే సాధించాలనుకుంటున్నారో దాని గురించి మీరు శక్తి వంచన లేకుండా 100% పైగానే ఎఫర్ట్ ఇవ్వండి, ప్రయత్నించండి. తప్పనిసరిగా అది సాధించగలుగుతారు. ఇప్పుడు వరకు మనం 3 ఆస్పెక్ట్స్ మనం డిస్కస్ చేసుకున్నాం. ఫస్ట్ది ఏంటంటే మనకి పీస్ ఆఫ్ మైండ్, రెండోది ఏంటంటే హెల్త్, ఫిజికల్ హెల్త్, ఇంకా మూడవది ఏంటంటే కెరీర్, ఫోకస్ ఆన్ కెరీర్, ఇంకా నాలుగవది ఏంటంటే మరి అనవసరమైన వాటికి దూరంగా ఉండడం. అర్థమైందండి? 4 విషయాలు నేను చెప్పదలుచుకున్నాను, ఎక్కువ కాదు. అనవసరమైన వాటికి దూరంగా ఉండడం. అనవసరమైనవి ఏవి, అవసరమైనవి ఏవి అనేది కాసేపు మీరు ఆలోచిస్తే మీకు తెలిసిపోద్ది. ఇప్పుడు నేను ఉన్నాను, నాకు అవసరమైనవి ఏంటి, అనవసరమైనవి ఏంటి అనేది నాకు తెలుస్తుంది. నాకు అవసరమైనవి ఏంటో అదే నేను చేసుకోవాలి. నాకు అనవసరమైన వాటిలో నేను తలదూర్చకూడదు. మరి ముఖ్యంగా నా యూట్యూబర్స్, మీరు చక్కగా ఈ సంవత్సరం అంతా కూడా మంచి విషయాలపై వీడియోస్ చేయండి, జెన్యూన్ సమాచారం ఇవ్వండి. ఎందుకంటే సోషల్ మీడియా వెరీ 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 ఎఫెక్టివ్. ఒక్కసారి మన నోట్లో నుంచి ఒక మాట బయటకు వచ్చిందంటే మనము దానికి అకౌంటబిలిటీ, ఆన్సరబుల్గా ఉండాలి. మనం ఒకటి చెప్పామంటే దానికి మనము కంపల్సరీ దానికి మనం అకౌంటబిలిటీ చెల్లించాలి, దానికి లెక్క అప్పచెప్పాలి. కాబట్టి ఎవరి మీద పడుతుంది, ఏదో వీడియో చేసేస్తున్నాను కదా, ఏదో వ్యూస్ వచ్చేస్తాయి, ఏదో పర్వాలేదు ఎప్పుడు వెళ్తుంది కదా ఇలాంటి వీడియో, అలాగే ఏదో చేసేస్తాను అనుకోకండి. మరి మీ కెరీర్లో స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. నేనేమి యూట్యూబ్ నేను ఎప్పుడు అనుకోను. ఏదో నాకు నచ్చినప్పుడు ఏదో 4 మంచి మాటలు చెప్పడానికి ఇలా మేము ముందుకు వస్తూ ఉంటాను. ఇంకా నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అంతగా ఏం చేయడం లేదు. అయితే మంచి మంచి యూట్యూబర్స్ ఉన్నారు, వాళ్ళు చక్కగా మంచిగా సబ్స్క్రైబర్ని సాధిస్తున్నారు, మంచి వ్యూస్ వస్తున్నాయి, అంతా మంచిదే, అంతా బాగుంది. కానీ ఒక స్టేజ్కి వెళ్ళాక మనం ఎక్కడి నుంచి వచ్చామో అది మర్చిపోయి ఎవరెవరినో ఏదేదో అనేసి మనం తప్పించుకొని ఎక్కడెక్కడో తిరుగుతాము అనుకొని ఎవరు అనుకోకూడదు. ఎందుకంటే కాలం ఎవరిని వదలదు. కాలం మన మన ప్రక్రియలు, మన మన క్రియలకి తగిన ప్రతిఫలాలు కాలం అందిస్తూనే ఉంటుంది. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, మై యూట్యూబర్స్, మీరందరూ కూడా ఈ సంవత్సరము మంచి ఇన్ఫర్మేషన్ మన సబ్స్క్రైబర్స్కి అందిద్దాం. ఆరోగ్యకరమైనటువంటి వీడియోస్ చేద్దాం, ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం సృష్టిద్దాం, సామాజికమైనటువంటి మరి కాన్ఫ్లిక్ట్స్ తేవద్దు, మరి వివాదాస్పదమైనటువంటి అంశాల జోలికి వెళ్ళొద్దు, ఎవరెవరినో మనం దూషించొద్దు. మనకి నచ్చనంత మాత్రాన వారిని విమర్శించే హక్కు మనకు లేదు. కాబట్టి మన మన మన
బౌండరీస్ ఎంతవరకు మన హద్దుల్లో మనం తప్పనిసరిగా ఉండాలి. మన లిమిటేషన్ మనకు తెలియాలి. ఏం మాట్లాడాలో తెలియకపోయినా పర్వాలేదేమో, కానీ ఏం మాట్లాడకూడదో మాత్రం ఖచ్చితంగా తెలిసి ఉండాలి. కాబట్టి మరి లేనిపోని చిక్కుల్లో పడకండి. ఎందుకంటే సోషల్ మీడియా అనేది బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ త్రూ అవుట్ ద వరల్డ్. ఇది ప్రపంచం అంచుల వరకు, చివరి వరకు అంచులు దాటి కూడా వెళ్ళిపోతూ ఉంది. ఈరోజు ఎవరైనా ఆకాశంలో ఉంటే వాళ్ళు కూడా చూడగలరేమో మన వీడియోస్. కాబట్టి మరి డియర్ ఫ్రెండ్స్, జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే లేనిపోని చిక్కుల్లో నేను ఎప్పుడు ఒకటి అనుకుంటా, మనకే అనేక ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇంకా అనవసరంగా లేనిపోయినవి కొని తెచ్చుకోవాలా? ప్రతి మనిషి ఇవన్నీ మెయింటైన్ చేయడం అంటే చాలా కష్టం. ఒక ఉద్యోగము, ఇల్లు, ఇవన్నీ చక్కబెట్టుకొని వాడి ఆరోగ్యము, వాడి ఎక్సర్సైజులు, వాడి తిండి వండుకొని, ఇవన్నీ ఒక హెల్తీ లైఫ్ స్టైల్, ఒక సరైన జీవన విధానం పాటించాలంటే అసలు వాళ్ళ టైం వాళ్ళకి చాలదు, ఒక మనిషి టైము. అలాంటిది ఇంక ఎవరి మీదో మనం లేనిపోయిన ఇవన్నీ కూడా చూడండి. అడుసు తొక్కనేల, కాలు కడుగునేల అన్నారు పెద్దలు. అడుసు అంటే బురద. కాబట్టి లేనిపోయిన బురదలో మనం కాలు పెట్టద్దు, ఎవరి మీద బురద చల్లొద్దు. మనకున్న సబ్జెక్ట్ మీద మనం వీడియోలు చేసుకుంటూ వెళ్ళిపోదాం. కుకింగ్ మీకు బాగా వచ్చా? కుకింగ్ చేయండి. ట్రావెలింగ్ మీకు బాగా వచ్చా? చక్కగా ట్రావెలింగ్లో అదే చూసుకోండి. ఇంకా ఇతరుల సంగతికి వెళ్ళడం. మన కో యూట్యూబర్స్ ఎవరైనా, మన కొలీగ్స్ ఎవరైనా మంచి ఉన్నత స్థితికి వెళ్తే సంతోషించాలి. మనం సంతోషించాలి. అరే నా ఫ్రెండ్, నా కో యూట్యూబర్, నా కొలీగ్, నా కో ట్రావెలర్, నా నా నాకు నా తోటి మిత్రురాలు ఎంత చక్కని వీడియోస్ చేసి ఇలా పైకి ఎదుగుతున్నారు. నేను కూడా అదే బాటలో ఎదగాలి. అసలు వాళ్ళు ఈ సక్సెస్కి ఏ విధంగా కష్టపడ్డారు, ఏ విధంగా కృషి చేశారు అనేది మనం ఆలోచిస్తే వాళ్ళ మీద అసలు చెందరు ఎవరు కూడా. వాళ్ళ కృషి ఏంటి అనేది మనం చూడాలి. వాళ్ళ స్థితి ఏంటి అనేది చూస్తే అసూయపడతాం. వాళ్ళు ఒక స్టేజ్కి చేరుకున్నారా? వాళ్ళు ఏమి ఎఫర్ట్ చేశారు? ఖచ్చితంగా ఏదో ఎఫర్ట్ లేకుండా ఒకరు నలుగురిని దాటి ముందుకెళ్ళరు. 10 మందిని దాటి ఒక అమ్మాయి రన్నింగ్ రేస్లో ముందుకెళ్ళిందంటే తనకు ఒక టాలెంట్ ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఒక యూట్యూబరు లేదా ఒక నీ కొలీగ్ నీకంటే ముందుగా ఉన్నాడంటే అతని స్థితి చూడకు, అతని కృషి చూడు. అతను ఎలా కృషి చేస్తున్నాడు? తెల్లవారు నీ ఫ్రెండ్కి ఎక్కువ మార్కులు వచ్చాయి, అసలు వాడి లైఫ్ స్టైల్ ఏంటి? వాడు తెల్లవారు ఎన్ని గంటలు వేస్తున్నాడు? క్లాస్లో పాఠాలు ఏ విధంగా వింటున్నాడు? నోట్స్లు ఏ విధంగా రాస్తున్నాడు? ఎప్పుడు ఏ విధంగా ఏ టైంలో చదువుతున్నాడు? ఎంత టైం చదువుతున్నాడు? ఏమి ఫాలో అవుతున్నాడు? ఇలాంటివి చూడాలి. అంతేగాని మరి వేరేగా ఆలోచించకూడదు. డియర్ ఫ్రెండ్స్, మరి ఈ నూతన సంవత్సరంలో ఈ విధంగా ఈ 4 విషయాలు చెప్పాను మీకు. మొట్టమొదటిది ఏంటంటే మన మెంటల్ పీస్ మీద మనం ఫోకస్ పెడదాం. చక్కగా మౌనంగా మన లిమిట్స్లో మనం ఉంటూ చీర్ఫుల్గా. మదర్ తెరెసా ఒక మాట చెప్తారు, నీకు నువ్వు కనిపించిన ప్రతిసారి చిరునవ్వుతో కనిపించు, అదే నువ్వు ఇతరులకి ఇచ్చే పెద్ద బహుమానం. నువ్వు ఇతరులకి కనిపించే ప్రతిసారి చిరునవ్వుతో వారికి కనిపించు, అది నీవు వారికి ఇచ్చే గొప్ప బహుమానం అంటారు మదర్ తెరెసా గారు. కాబట్టి ఫ్రెండ్స్, మనం దేవుడు ఒక్క మనిషికి మాత్రమే ఇచ్చాడు నవ్వు అనే వరం. నవ్వడం అనేది ఇంకెవరికి ఇవ్వలేదు. సృష్టిలో ఏ జంతువు కూడా, ఏ పక్షి, ఏ క్రీచర్ నవ్వలేదు. దేవుడు మనకు అలాంటి అమూల్యమైనటువంటి ఒక వరం ఇచ్చాడు. ఆ నవ్వు అనే వరంతో మనం కొంతమందికి మన చుట్టూ ఉన్న వారికి మనం చక్కటి ఒక ఆహ్లాదంగా, ఆదర్శప్రాయంగా, చక్కని వాతావరణంతో మనము స్నేహశీలంగా, స్నేహపూర్వకంగా కనిపిద్దాం. అప్పుడు మనకి మనశ్శాంతి ఉంటుంది, మనల్ని చూసిన వాళ్ళకి కూడా అట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా పీస్ ఆఫ్ మైండ్ పొందుతారు. ఇంక రెండోది ఏం చెప్పానండి, ఫిజికల్ హెల్త్ గురించి చెప్పాను. ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ 2026 సంవత్సరం అంతా కూడా ఈ టార్గెట్ పెట్టుకోండి. మీరు
మరి ఒకవేళ కొంతమంది వెయిట్ ఎక్కువ ఉంటారు, కొంతమంది వెయిట్ తక్కువ ఉంటారు, కొంతమంది కొన్ని వ్యాధులతో బాధపడుతూ ఉంటారు. మరి ప్రతి దానికి కూడా సొల్యూషన్ ఉంది. తప్పనిసరిగా మెడికల్ టెస్ట్లకు వెళ్ళండి, మంచి డాక్టర్ని కన్సల్టెన్సీ చూడండి. వాళ్ళు మీరు మంచిగా మిమ్మల్ని గైడ్ చేస్తారు, మంచిగా ట్రీట్మెంట్ ఇస్తారు. తప్పనిసరిగా వీటి నుంచి బయటపడండి. ఒక హెల్దీ లైఫ్ స్టైల్తో మీరు చక్కనే మీ కెరీర్లో, మూడవది మీ కెరీర్లో విజయం సాధించండి. నాలుగోది ఏం చెప్పుకున్నామండి? నాలుగోది అనవసరమైన వాటికి దూరంగా ఉండండి. మెంటల్ హెల్త్ సాధించండి ఈ నూతన సంవత్సరంలో. అంటే మెంటల్ పీస్, మానసికంగా శాంతి సమాధానాలతో హృదయంలో ఉండండి. రెండవది ఏంటంటే శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. అదేవిధంగా మరి మీ కెరీర్లో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని నేను కోరుకుంటూ ఉన్నాను భగవంతుడిని. అదేవిధంగా ఇంకా చివరిగా మరి అనవసరమైన విషయాలకు దూరంగా ఉండి, అనవసరమైన వ్యర్థ వివాదాలకి, ఇలాంటి వాటికి, చర్చలకి, ఇలాంటి వాటి అన్నిటికీ దూరంగా ఉండి చక్కగా మన మీద మనం ఫోకస్ పెట్టుకుంటూ మంచిగా ఈ 2026వ సంవత్సరంలో సక్సెస్ సాధిస్తారని ఆశిస్తూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నమస్తే.